తమిళనాడు రాజకీయాల్లో అతిపెద్ద మార్పు అయితే కనిపిస్తుంది. 60 ఏళ్లుగా ద్రవిడవాదం పేరుతో హిందూ వ్యతిరేక రాజకీయాలు చేసినటువంటి డిఎంకే పార్టీ ఇప్పుడు అదే ద్రవిడవాదంలో అయితే చిక్కుకుపోయింది. ఇప్పటి వరకు బీజేపీ అలాగే అన్నా డిఎంకే, పిఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య చీలిపోయినటువంటి ఈ హిందువుల ఓట్లను ఏకం చేయడానికి మన అమిత్ షా గారు అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు కలిసి ఒక మాస్టర్ ప్లాన్ అయితే అమలు చేశారు. ఇప్పటికే ఈ 4 పార్టీలు ఎన్డీఏ కూటమిలోకి రావడంతో ఇక హిందువుల ఓట్లన్నీ కూడా గంపగుత్తగా ఎన్డీఏకే పడే పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు చూస్తే ఈ డిఎంకే పార్టీ కోర్ ఓటర్లలో ముఖ్యమైనటువంటి దళిత వర్గంలో డిఎంకే పార్టీ పట్ల అసంతృప్తి అయితే పెరిగిపోతుంది. మరోవైపు తమిళ సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ రాజకీయ ప్రవేశంతో ఆ ఓట్లు కూడా చీల్తాయన్నమాట. ఒకవైపు ఎన్డీఏ బలం పెరుగుతూ ఉంటే మరోవైపు ఈ డిఎంకే ఓటు బ్యాంక్ అయితే బలహీనపడిపోతుంది. మొత్తం మీద రాబోయే 4 నెలల్లో తమిళనాడులో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ అయితే వన్ సైడే అవుతుందా అనేటటువంటి చర్చ ఇప్పుడు జోరుగానే సాగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో.